ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీ కాలీఫ్లవర్ పకోడీ. ఫస్ట్ ఇక్కడ 1/2 kg కాలీఫ్లవర్ తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ స్టవ్ మీద వేడి వాటర్ పెట్టేసుకున్నాను. వాటర్ ఒక బాయిల్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా వేసేసుకొని మళ్ళీ ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోండి. ఇలా ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకొని పక్కన పెట్టేసుకోండి. వాటర్ అని నింపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని కాలీఫ్లవర్ ఉడికించిన కాలీఫ్లవర్ అంతా కూడా బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ కారం, 2 టీ స్పూన్స్ ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసేసుకొని కాలీఫ్లవర్ మిశ్రమంని మంచిగా అంతా కలిసేలాగా మంచిగా ఒకసారి కలిపేసుకోండి. ఇట్లా మంచిగా చూపిస్తున్న విధంగా మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్ అట్లా. దాని తర్వాత ఇప్పుడు అందులోకి కాస్తంత కొత్తిమీర, ఒక ఎగ్ పగలగొట్టుకొని వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు మంచిగా అంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకోండి. అట్లా అయితే కాలీఫ్లవర్కి మంచిగా పడుతుంది, ఆయిల్లో విడిపోకుండా మంచిగా వస్తుంది. అట్లా మొత్తం అంతా కూడా మంచిగా కలిపేసుకో. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ బియ్యం పిండి వేసేసుకొని ఒకసారి మంచిగా అంతా కలిసేలాగా కలిపేసుకోండి. అట్లా కలిపేసుకున్నాక అందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ కూడా కాదు, చిటికెడంత అయితే సరిపోతుంది చూస్తున్న విధంగా. అది కూడా వేసేసుకున్న తర్వాత 1 కప్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. 1 కప్పు కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకొని మంచిగా అంతా కలిసేటట్టుగా మంచిగా గట్టిగా కలిపేసుకొని పిండి ఏమాత్రం కూడా లూజ్గా ఉండొద్దు, గట్టిగా ఉండాలి. మంచిగా గట్టిగా కలిపేసుకోండి. అట్లా మంచిగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసేసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ ఒక చిన్న కాలీఫ్లవర్ ముక్కేసి చూస్తున్నాను ఆయిల్ వేడైందా లేదా అని. అట్లా వేడైపోయిన తర్వాత చూపిస్తున్న విధంగా పకోడీలాగా విడివిడిగా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసేసుకుంటే క్రిస్పీగా కాలీఫ్లవర్ పకోడీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెసిపీ ఒకసారి ఖచ్చితంగా మీరందరూ కూడా ట్రై చేసి నాతో షేర్ చేసేసుకోండి మీకు ఎలా అనిపించింది అనేది కూడా. ఎప్పుడైనా ఏదైనా వేడిగా చాలా సింపుల్గా ఏదైనా స్నాక్ చేసుకోవాలనుకున్నా ఈవినింగ్ ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా ఈజీ, చాలా సింపుల్ ప్రాసెస్తో ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ అందరికి కూడా ఈ రెసిపీ ఎలా వచ్చింది, ఎలా అనిపించింది అనేది కూడా నాతో కామెంట్స్లో షేర్ చేసేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అట్లా పకోడీ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత ఫస్ట్ వైప్ పకోడీ ఫ్రై అయిపోయిన తర్వాత సెకండ్ వైప్ పకోడీ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. మీరందరు నా రెసిపీని ఖచ్చితంగా ట్రై చేస్తారనుకుంటున్నాను. ట్రై చేస్తే మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా నాతో కామెంట్స్లో షేర్ చేసేసుకోండి. వేడి కాలీఫ్లవర్ పకోడీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ సింపుల్ కుకింగ్ రెసిపీస్.